మొన్ననే వేణుస్వామి తేలిపోయింది. మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పత్తలేడు ఎక్కడ కనబడకుండా అయిపోయినాడు. మళ్ళీ ఈరోజు వచ్చినాడు అని అంటున్నారు మీరు కూడా. అన్న చెప్పింది కానీ ఏమైనా బ్రహ్మంగారు అనుకున్నారే ఏంది కానీ అవన్నీ ఫేక్. ఆ మంచి యాప్ ప్రిడిక్షన్ చేసిన ఊక అంటే ఏదో కొద్దిగా అనడం వల్ల ఏమైనా హైప్ కానీ అంతే చూస్తుండొచ్చు. కానీ అసలు అని చెప్పింది 100% ఫేక్. ఎందుకు కాదన్నా ఆ వేణుస్వామికి ఉందే మాట్లాడతాడా లేదక్క మాట్లాడతాడా? ప్రభాస్ అనే సినిమాని మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా? ఏమన్నా నాకు అయితే మస్తు బీబ్లేస్ ఉంది. వేణుస్వామి గారు మీరు ఇంకోసారి ఇలాంటి ప్రభాస్ సినిమాని కానీ మీరు ఇట్టే దాన్ని ఇట్లా అని మాత్రం మాట్లాడకని మనం మీరు చెప్పినారు కదా కేసీఆర్ గారు వస్తారని చెప్పింది. మళ్ళీ ఎందుకు రాలేదు? మళ్ళీ మీ మాట అంతా కరెక్ట్ అయినప్పుడు ఎక్కడ పోయితారు మళ్ళీ అప్పుడు? అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత మీరు అసలు అడ్రస్ అన్న కనమన్నారా? అసలు ఎక్కడ వేణుస్వామి వేణుస్వామి అని అందరు సర్చ్ చేస్తే జల్ల పట్టినా కానీ కనపడలేదు. మళ్ళీ ఎక్కడ పోయింది? మళ్ళీ నీ ప్రొడక్షన్ అంతటి కరెక్ట్ కదా. మళ్ళీ ఆ రోజు ఏమైందే? ఇవన్నీ మా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా నమ్మరు. సలార్ నంబర్ 1 హిట్. దాన్ని ఎవరు వేణుస్వామి కాదు ఎవరు చెప్పినా కానీ నమ్మకండి. అది మాత్రం చెప్తున్నా. ఇంకోసారి ఇలాంటి మాటలు తప్పుకోవచ్చు చూసుకొని మాట్లాడండి వేణుస్వామి గారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు మర్యాదగా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే సినిమా ఎవరిది ఏం కథ, సినిమా ఎలాంటి కంటెంట్ చూడకుండా మీరు ఎలా మాట్లాడితే చెప్పు. కంటెంట్ చూసి మాట్లాడండి. ఒక్కరి ఒపీనియన్ మీరు నడుస్తుందే? సినిమా మీరెవరు జడ్జ్ చేయడానికి? చూసిన తర్వాత అంటే చెప్పినా ఓకే సరేలే ఈయన ఒపీనియన్ అనుకోవచ్చు. మీరు చూడకుండా అంత ప్రొడక్షన్ చేసే అంత చేసేటట్టయితే ఇంకా బాగానే ఉంటుంది. మళ్ళీ మీరు అదే కాలే కదా. మళ్ళీ నేను అదే చెప్తున్నా. ఇంకోసారి అయితే కొద్దిగా మంచి మాట్లాడాను వేణుస్వామి గారు. ఇలా ఇంకోసారి ఇలా సలార్ సినిమా కానీ ప్రభాస్ కానీ ఇంకా ఎవరిని కానీ అది తెలియకుండా మాత్రం మాట్లాడాక. ఏదన్నా మీకు అది ఒకేలా ఏదన్నా తెలిస్తే మాత్రం మాట్లాడండి. లే సినిమా మంచిగా ఉంది. సినిమా పోదు, స్టోరీ హైలైట్ ఉంది. ప్రభాస్ కట్అవుట్స్, యాక్టింగ్, ఆయన ఫైట్స్ ఎక్సలెంట్ సూపర్ ఉంది. సినిమా లేలే అంటే సెకండ్ పార్ట్ కూడా వెయిటింగ్లో ఉన్నాం. మంచిగా ఉంది మూవీ అయితే. లేదన్న ఫ్లాప్ కాలే, బాగుంది సినిమా. రియాక్షన్ అయితే మంచిగా ఉంది. అండ్ లాస్ట్కి సస్పెన్స్ అయితే గట్టిగా ఉంది. వేణుస్వామికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సినిమా రిలీజ్ అయినాక దాని గురించి రివ్యూస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లేదు, ఇందులో కూడా బాగుంది. ఫైటింగ్ కూడా బాగా చేశాడు. వేణుస్వామి సినిమా ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పారు. ఏది ప్రీ బుకింగ్ లోనే ఆయన నెట్వర్క్ కి ఒక 2 లక్షల రేట్లు కలెక్ట్ చేసేసి ఉంటుంది సినిమా. యాక్చువల్లీ ఉత్త టికెట్ బుకింగే అయిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నాకు ఆయన ఎవరో తెలియదు బేసిక్ గా. బట్ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్స్ ఎవరైనా పాస్ చేస్తారు. ఆయన వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే ఆయన కూడా ఇదే ఎక్సైట్మెంట్ తో బయటకు వచ్చి మాట్లాడతాడు. నాకని తెలియదండి. ఇదైతే బ్లాక్ బస్టర్. అసలు యానిమల్ అయ్యని పనికిరావు. ఇదే బెస్ట్. బేసిక్గా అంటే మనము ప్రిడిక్షన్స్ మీద ఎక్కువ బిలీఫ్ ఏం లేదండి. పోవడం అంటే ప్రభాస్ ఆల్రెడీ ఒక రేంజ్లో వెళ్ళిపోయినారు. బేసిక్గా ఇప్పుడున్న కాంటెక్స్లో చూసుకుంటే ఒకప్పుడు మనము నార్త్లో 100 crores వచ్చింది అమీర్ ఖాన్ గజనీ మూవీ నుంచి. ఇప్పుడున్న కంటెంట్తో మనం ఏ మూవీ తీసినా కూడా నార్త్లో చాలా ఈజీగా 300 crores వస్తున్నాయి. ప్రభాస్ రేంజ్కి అయితే 500 crores అయితే ఎలా అయినా దాటిపోతుంది. ఇప్పుడు తను చెప్పిన ప్రిడిక్షన్స్ చూసుకుంటే తన లైఫ్ ఎప్పుడో ఆగిపోయింది అన్నారు. లైఫ్ ఆగిపోతుంది, బట్ బేసిక్గా చూస్తే తన కంటెంట్ మన ఫ్యాన్స్ బాగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినా నార్మల్ అయినా ఏదైనా వేణుస్వామి చెప్పింది ఓకే, అది ఆయన ప్రిడిక్షన్. బేసిక్గా చూస్తే ఈయన లైఫ్ ఈయన నడుస్తూ పోతుంది. ఇప్పుడు అలానే చూసుకుంటే మన టాలీవుడ్ నుంచి చాలామంది బాలీవుడ్కి వెళ్ళి బాగా బిల్డ్ చేస్తూ ఉన్నారు మూవీస్ని అన్నీ కూడా. అలాంటప్పుడు ఈ ప్రిడిక్షన్స్ దేనికి పనికిరావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.